రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక అప్పుడే అనన్య మాత్రం బెడ్లో కూర్చొని ఉంటుంది. ఇందులో పేషెంట్ ఎవరు, ఇక్కడ కూర్చొని చూడు తనే పేషెంట్. ఓ దీనికేనా అనుకుంటూ డాక్టర్ కూడా అనగానే, ఏంటి డాక్టర్ని తీసుకొచ్చావేంటి అంటే, నీ కాలు సెట్ అవ్వలేదు కదా, ఇల్లు మొత్తం కుంటి కాలుతోటే నడుస్తున్నావు కదా, అది చూడలేక డాక్టర్ని తీసుకొచ్చాను. ఏం అవసరం లేదు, నేను డైలీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను, అది సెట్ అయిపోతుంది. నువ్వు డైలీ వేసుకుంటున్నావు కానీ కాలు సెట్ అవ్వలేదు కదా, అదే కుంటి కాలుతో నడుస్తున్నావు కదా, అలా నడవద్దని డాక్టర్ని తీసుకొచ్చాను అనుకుంటూ ఇక చెప్పగానే, సరేలే నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు కాబట్టి ఇక రిజెక్ట్ చేయడం ఎందుకు, సరే నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అనుకుంటూ అనన్య అంటుంది. ఇక వెంటనే డాక్టర్ ఫస్ట్ నేను బ్లడ్ తీసుకోవాలి అనుకుంటూ బ్లడ్ తీసుకొని ఉంటుంది. అప్పుడే ఆనంద భైరవి కూడా తనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వండి అనుకుంటూ చెప్తుంది. ఇక అప్పుడే డాక్టర్ కూడా మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. ఇక అప్పుడే ఆనంద భైరవి ఏం చెప్తుందంటే, అనన్య నేను నీ కోసం ఇంత చేస్తున్నా కదా, ఏం అనుమానం రావట్లేదా, ఎందుకు వస్తుంది, అయినా 10 రోజుల్లో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు కదా, ఇక నా మీద ప్రేమ ఉండి ఇలా చేసావు కదా, అంతే కదా అనుకుంటూ అనన్య చెప్పగానే, అవును 10 రోజులలో నువ్వు కూడా పైకి వెళ్ళిపోతావు, అందుకే ఈ ప్రేమతోటి చెప్తున్నావు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవును నేను నీ ప్రేమ కోసం నేనేం నీ కాల్ సెట్ కావాలని చెయ్యలేదు, నేను డాక్టర్తో పాయిజన్ ఇంజెక్షన్ ఇప్పించాను, ఇక మెల్లిమెల్లిగా నీ బాడీలోకి పాయిజన్ వెళ్ళిపోతుంది, ఇక నువ్వు శాశ్వతంగా నువ్వు పైకి వెళ్ళిపోతావు అనన్య అనుకుంటూ చెప్పగానే ఒకటిసారిగా మాత్రం ఇక అనన్య మాత్రం షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవును మెల్లిమెల్లిగా పాయిజన్ అనేది మెల్లగెక్కి ఇక నువ్వు చచ్చిపోతావు అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే కాంచన విని, ఓయమ్మో నా బిడ్డ చచ్చిపోతుందా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇదేంటి ఇలా చేసింది, నేను ముందే చెప్పాను దాంతో పెట్టుకోకే అంటే, ఇది వెళ్ళి 10 రోజులలో నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తా అని మాటిచ్చింది, ఇప్పుడేమో అది నిన్ను పైకే పంపించింది అనుకుంటూ ఇక కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య కూడా కిందికి వచ్చి, అమ్మా అమ్మ అనుకుంటూ ఇక మాట్లాడగానే, ఏమైందమ్మాయి, నాకు పాయిజన్ ఎక్కుతుందమ్మా, నేను చచ్చిపోతాను, నాకంతా ఎలా అవుతుంది, మత్తు వచ్చినట్టు అవుతుంది అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే కాంచన కూడా టెన్షన్ పడుతుంది. ఇక ఒకటేసారిగా మాట్లాడుతూ అప్పుడే అనన్య కింద పడిపోయి ఉంటుంది. ఇక అప్పుడే కాంచన మాత్రం ఒకటేసారిగా ఏడుస్తుంది. ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరు రాగానే అనన్య చచ్చిపోయింది అని చెప్పుడుతోటే అందరూ షాక్ అవుతారు. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అనన్య చనిపోవడం ఏంటి, కుంటి కాలుతో ఈ ఇల్లు మొత్తం తిరుగుతుంది కదా, అలాంటిది ఎలా చచ్చిపోతుంది అనుకుంటూ ఇక అప్పుడే ఆనంద భైరవి ముందుకు వచ్చి ఇక చూడగానే ఇక అనన్య చచ్చిపోయింది అని ఆనంద భైరవి చెప్పగానే అందరూ ఒకటేసారిగా షాక్ అవుతారు. ఏంటి అనన్య చచ్చిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అనుకుంటూ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే కాంచన కూడా అనన్యను చంపింది ఆనంద భైరవే అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను అనన్యను చంపడం ఏంటి, అవునమ్మాయి నేనంతా చూసేశాను, నువ్వు డాక్టర్ని తీసుకొచ్చి తనకు చంపేశావు నువ్వు అనుకుంటూ ఇక కాంచన చెప్పగానే, ఏంటి కాంచన నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా, నేనెందుకు చంపడం ఏంటి, నేను అంతా వినేశాను అనుకుంటూ చెప్పగానే, ఏం విన్నావు అనుకుంటూ శరణ్య అనగానే ఇక అప్పుడే ఇక చెప్తుంది, హారతిచ్చే టైంలో ఆ ప్లేట్ కింద పడి చీర మీద పడి నిప్పు అంటుకుందని, ఇప్పుడు ఆ కోపం కొద్దీ ఇప్పుడు డాక్టర్ని తీసుకొచ్చి నా అనన్యను చంపాలని చూసింది, ఇప్పుడు శాశ్వతంగా చచ్చిపోయింది, జీవితాంతం దూరంగా ఉంటుంది అనన్య అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది కాంచన. అంటే ఇదంతా చేసింది అనన్యనా, అవును అనన్య చేసిందనే ఇదంతా చేసింది, అయినా ఏదో తెలియక చేసింది, తెలియనప్పుడు చేసినప్పుడు ఇలా చంపాలనుకోవడం ఇది తప్పమ్మాయి అనుకుంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా నవ్వుతూ ఉంటుంది. అత్తయ్య మీరు ఏం చేస్తున్నారు అత్తయ్య, మీరు అనన్యను చంపాలనుకోవడం ఏంటి, మీరు చేస్తే బుద్ధి నేర్పిస్తారు కానీ ఇలా చంపాలనుకోవడం ఏంటి, శరణ్య మీరు ఎవ్వరూ టెన్షన్ పడకండి, నేనేం ఇంజెక్షన్ ఇచ్చాను కానీ ఏం ఇంజెక్షన్ ఇచ్చాను, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, ఇప్పుడు కాసేపు పండుకుంది, 5 నిమిషాలైతే అదే లేచి మళ్ళా ఆ కుంటి కాలుతో ఇల్లంతా తిరుగుతుంది అని ఇక ఆనంద భైరవి చెప్పగానే ఒకటేసారిగా కాంచన షాక్ అవుతుంది. అంటే అనన్య చచ్చిపోలేదా,
హ్మ్. నేనెందుకు చంపాలనుకుంటాను? మీరు చంపాలని చూస్తారు కానీ, నేను అలాంటి పాపాలు చెయ్యను అనుకుంటూ ఇక ఆనందభైరవి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే అందరూ ఛీ అనుకుంటూ ఇక కాంచనను ఛీ ఛీ అనుకుంటూ ఇక అందరూ పైకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే అనన్య కూడా లేస్తుంది. అమ్మా ఏమైందమ్మా? నాకు నిద్ర వచ్చినట్టు అయింది. ఇప్పుడు నేను నిజంగా చచ్చిపోతానా? హమ్, ఏం కాదులే అమ్మాయి. అది నీకిచ్చింది మత్తు ఇంజెక్షన్ అంట. దాన్ని చూసి ఇంతగానం భయపడ్డావు. ఇప్పుడు జరిగింది మొత్తం చెప్పేశాను. ఏం చేశావమ్మా? ఏం చేశావు? అనుకుంటూ ఇక అనన్య మాట్లాడగానే, ఏముంది నువ్వు చేసింది అంతా చెప్పేశాను. అమ్మా నువ్వు ఏం చేశావమ్మా? నువ్వు చేయబట్టి నేను ఖచ్చితంగా ఈ ఇంటి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు ఏం జరిగినా నువ్వు సైలెంట్గానే ఉండు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఇక అనన్య కాంచనను తిడుతూ ఉంటుంది. ఏంటనన్య తిడుతున్నావా? నువ్వు చేసే పాపాలన్నీ మెల్లిమెల్లిగా అన్నీ బయటికి రప్పిస్తాను చూడు అనుకుంటూ ఇక ఆనందభైరవి వార్నింగ్ ఇచ్చి ఇక లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే సౌమ్య కూడా వస్తుంది. సౌమ్య రాగానే అసలు దర్శన్ గుడి లోపలికి ఎలా వెళ్ళాడు? నేను మంత్రశక్తులతో నేను బ్రాస్లెట్ పెట్టాను కదా, అసలు పనిచేయడం లేదా? అసలు ఎలా వెళ్ళాడు? ఇప్పుడు దర్శన్ నా మాట వినట్లేదు అనుకుంటూ సౌమ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నీకేమైందమ్మాయి? ఇద్దరు కలిసి ప్లాన్లు వేసుకొని లాస్ట్కి వచ్చేవరకు మీరు మొహం కిందికేసి ఉండండి. ఇక లాస్ట్కి వరకు ఆ శరణ్య ఈ ఆనంద భైరవి ఇద్దరు కలిసి అందులో హిట్ అవుతున్నారు కానీ మీరు మాత్రం మొహాలు కిందికేసి ఉండండి అనుకుంటూ ఇక కాంచన అనగానే, అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు. ఆంటీ ఏంటంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నేను దర్శన్ని ఎలా దక్కించుకోవాలని చూస్తున్నాను అనుకుంటూ ఇక సౌమ్య మాట్లాడుతుంది. నేను ఏం చేయాలి అనుకుంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటుంది. నేను ఎలాగైనా దర్శన్ని నాకే సొంతం చేసుకుంటాను. శరణ్య చూడు, దర్శన్ని నేను పెళ్లి చేసుకొని నిన్ను జీవితాంతం నరకం అనుభవిస్తాను అనుకుంటూ ఇక సౌమ్య మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఇప్పుడు దర్శన్ అని పిలవగానే ఇక వెంటనే దర్శన్ లేచి కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య కూడా కూర్చొని ఇక చేయి పట్టుకోగానే, ఏంటి శరణ్య ఎందుకు లేపుతున్నావు అనుకుంటూ ఇక మళ్ళీ దర్శన్ లాగా మాట్లాడతాడు. ఎటు వెళ్తున్నావు దర్శన్? ఏం లేదు, నువ్వే నన్ను లేపుతున్నావు కదా అనుకుంటూ డిఫరెంట్గా మాట్లాడగానే, అసలు దర్శన్ ఏం చేస్తున్నాడు? అసలు ఎలాగైనా దర్శన్కి ఏమైందో నేను తెలుసుకుంటాను అనుకుంటూ శరణ్య మనసులో అనుకుంటుంది. దర్శన్ అని పిలవడంతో ఇక దర్శన్ రాకపోవడంతో ఇక సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి దర్శన్ పిలుస్తున్నా కూడా రావట్లేదంటే అసలు ఆ శరణ్య ఏమన్నా చేసిందా అనుకుంటూ సౌమ్య మనసులో అనుకుంటుంది. ఇలా కాదు, మళ్ళీ నేను ఆ బావి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్త మంత్రంతో వస్తాను అనుకుంటూ సౌమ్య మనసులో అనుకొని ఇక పడుకొని ఉంటుంది. ఇప్పుడు సౌమ్య మళ్ళీ ఏం చేస్తుంది దర్శన్కి? ఇప్పుడు దర్శన్ మళ్ళీ సౌమ్య వెంటనే తిరుగుతాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.